కాసేపట్లో మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఆర్ఓబీని ప్రారంభించనున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దీంతో స్థానిక మున్సిపాలిటీతో పాటు 30 గ్రామాల ప్రజల చిరకాల కల నెరవేరబోతోంది. గత పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది చనిపోయారంటున్నారు స్థానికులు. ఇక ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ చొరవతో క్యాతనపల్లి బ్రిడ్జి పూర్తయి తమ కష్టాలు తీరబోతున్నాయని చెబుతున్నారు. మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి రైల్వే ఆర్ఓ బ్రిడ్జ్ 12 ఏళ్లకు ఇప్పుడు పూర్తయిపోయింది. 12 ఏళ్లుగా పడుతున్న కష్టాలు ఇప్పుడు తొలగిపోనున్నాయి. ఇవాళ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బ్రిడ్జిని ప్రారంభించబోతున్నారు. అయితే ఇక్కడ నిర్మాణంలో దాదాపు పుష్కర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు పట్టించుకోలేదు. బ్రిడ్జి నిర్మాణం 12 ఏళ్లుగా నిర్లక్ష్యంగా అధికారులు కావచ్చు, ఇటు పాలకులు కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న బాల్క సుమన్ ఇటు వాళ్ళు కావచ్చు 12 ఏళ్లుగా రైల్వే బ్రిడ్జ్ పనులు చేయించలేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అటు రైల్వే గేట్ దాటుతుండగా ప్రమాదం గురయ్యి సురేష్ అనే యువకుడు చనిపోయాడు. దాదాపు ఎట్ ఏ టైంలో ఇద్దరు బైక్ మీద వెళ్తుండగా ఇద్దరు చనిపోయారు. ఒకసారి అడుగుదాం, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా చనిపోవడానికి గల కారణం ఏంది అని వాళ్ళ తల్లి గారు ఉన్నారు, అడుగుదాం. ఎట్లా ఏం జరిగిందమ్మా ఆ రోజు ప్రచారంకి వెళ్ళిండు. ఆ రోజు మళ్ళీ ఇంటికి రాలే, ఏదో పని ఉందని వెళ్ళిపోయిండ్రు. పని ఉంది హర్చేట వస్తాను, ఇంటికి వెళ్ళి వస్తాను. బిర్జు మీద చేస్తా, ఇక బిర్జు ఉంటే బిర్జు మీద చేసేటోళ్ళు, బిర్జు కాకపోయే ఇక గేట్ వెళ్ళిండ్రు. అది ట్రైన్ వచ్చింది, గుద్దుకొని పోయింది. ఇక మా పరిస్థితి గిట్ల ఉంది అయ్యా, మేము ఏం చేసినాం, మాకు సాదేటోడు అయినా మాకేం లేదు. అయ్యా గిట్ల ఉండే, మేము లాస్ట్కున్నాం, మాకేం ఆధారం లేదు. వానితోటే ఉండే, మాకు కష్టం నిష్టం అని ఆయనతోటే ఉండే. సురేష్ తోని మీ కొడుకుతో ఇంకెవరు ఉన్నారు? అసలు ఆ రోజు అంటే ట్రైన్ ఇట్లా గుద్దుకుందా, ఎట్లా ఏం జరిగిందారా? ఎల్లంగా గుద్దింది. చందు వాళ్ళిద్దరు వస్తాను రాగానే గుద్దింది. అమ్మ, ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల నుంచి కూడా బ్రిడ్జి పనులు అయినాయి. ఇట్లా ఈ చందు, సురేష్ మీ కొడుకు లాంటి వాళ్ళు కూడా ఇంకా 2-3 కూడా చనిపోయారు. ఎంతో మంది కాళ్ళు చేతులు కూడా ఇరిగినాయి. పోయిన అంబులెన్స్లలో కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. బ్రిడ్జి కట్టకపోయిన తోటే గిట్లా అయింది. లేకుంటే బ్రిడ్జి ఉంటే మా కొడుకు బతుకున్నాయ్యా, మా కొడుకు బతుకు. బ్రిడ్జి తోటే గిట్లా అయింది. ఇక బ్రిడ్జి లేకుంటే మేము గిట్లా కాకపోవు. ఇక ట్రైన్ వెళ్ళిండు, ట్రైన్ వచ్చింది, గుద్దుకొని పోయింది. అది ఒకటి పోయింది, ఇంకోటి అది చూడలే. ప్రభుత్వం నుంచి ఏమైనా ఇప్పించారా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు? ఏమి ఇవ్వలే సార్, ఏమి ఇవ్వలే, ఏమి లేదు, ఏమి ఇవ్వలే. చేతికి వచ్చిన కొడుకు రైల్వే ఢీకొని చనిపోయిండు. ఎట్లా ఉంది అసలు ఈ రోజు ఏం జరిగింది? ఎలక్షన్ రోజు సార్, ఆ రోజు ఎలక్షన్ మీటింగ్ అయిపోయినాక అర్జెంటుగా చనిపోయాడు. పోయి తీరాలి బిర్జుగా ఏం కావాలి ప్రభుత్వం నుంచి? అప్పుడు రైలు ఢీకొన్నప్పుడు ప్రభుత్వం తర్వాత కొంచెం ఆదాయం కావాలి. సురేష్ వాళ్ళ వదిన గారు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఆ రోజు సిచ్యువేషన్ ఏం జరిగింది, ఎట్లా రిటర్న్ వెళ్ళిండు, ఏం జరిగింది? వాళ్ళు ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళారు సార్. ఈ మన ఎలక్షన్ తరపున తిరిగారు. వాళ్ళు తిరిగినాక మేము బయటకు అంటే డిమార్ట్కి వెళ్ళి సామాన్ తీసుకొని వస్తామని చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆ గేటు పడడం తోటి వాళ్ళు కొంచెం అర్జెంట్ పని ఉందని రాంగ తోటి ఒక ట్రైన్ దాటారు. దాటినాక ఇంకో ట్రైన్ చూసుకోకుండా వచ్చేసారు. ఆ బ్రిడ్జ్ నుండి ఈ ప్రమాదం అసలు జరిగేదే కాదు సార్. ఎందరో ప్రాణాలు కోల్పోయారు సార్. ఇంతవరకు అసలు ఆ ఉండుంటే మా మరిదిని మేము కోల్పోయేటోళ్ళం కాదు సార్. ఇప్పుడు వీళ్ళకు ఆధారం వాళ్ళే, ఆయనే సార్. ఎందుకంటే వాళ్ళ ఆయనకు చూసుకోవడానికి హ్యాండిక్యాప్డ్ సార్. ఆయన వీళ్ళిద్దరు మా అత్తమ్మని మామయ్యని వాళ్ళే చూసుకుని ఆయనే చూసుకునేటోడు. ఆయనకి ఇంత ఇప్పుడు వాళ్ళ కోల్పోయింది ఏంటి సార్? ఒక జీవితం, వాళ్ళ కొడుకుని కోల్పోయింది అసలు వాళ్ళు. మొత్తానికి 12 ఏళ్ళు ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. మామూలుగా కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఎంతో మంది ఇట్లా ఇబ్బంది పడ్డారు. అట్లాంటి ఇబ్బందులు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే అతి త్వరలో బ్రిడ్జి కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అట్లా అదేవిధంగా మీరు ప్రాణాలు పోయినాయి, వాళ్ళ తరఫున ఏం సూచిస్తారు? ఇట్లాంటి అంటే ప్రమాదాలు జరిగే ప్లేసులు ఇటు నాయకులు కావచ్చు గుర్తించి తొందరగా పనులు చేస్తే ఇట్లాంటి ప్రాణాలు పోకుండా ఉంటాయి. మీరు ఏం చెప్తారు? అదే సార్, ఇది తొందరగా జరిగి ఉంటే అసలు 12 సంవత్సరాలు కాకముందే తొందరగా అయిపోతే ఇన్ని ప్రాణాలు కోల్పోయేటోళ్ళు కాదు కదా సార్. తొందరగా అయిపోతే మనం కొంచెం వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటారు, అమ్మ కొడుకులు బిడ్డలు అందరు పిల్లలతోటే సహా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కాలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆధారం కావాలి సార్, వాళ్ళకి ఏదైనా ఆధారం ఇప్పియాలి.
గత ప్రభుత్వంలో అధికారులు ఇటు ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందంటారా? అవును సార్, నిర్లక్ష్యం వల్లనే జరిగింది ఇదంతా. అది కొంచెం నిర్లక్ష్యం కాకుండా తొందరగా పని చేసి ఉంటే అసలు బ్రిడ్జి నుండి ఈ ప్రమాదం జరిగేది కాదు సార్. ఏమని డిమాండ్ చేస్తున్నారు అంటే చనిపోయారు, అప్పుడు రైల్వే శాఖ తరపున కూడా ఎట్లాంటి పరిహారం నష్టపరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు ఏం కోరుతారు? అంటే మాకు అందియాలి సార్, ఇది వీడియో చూసైనా వాళ్ళు వీళ్ళ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైనా అందియాలి, కుటుంబాన్ని అది ఆదుకోవాలి వీళ్ళనైనా. ఇక్కడ వాళ్ళ అన్న సురేష్ వాళ్ళ అన్న ఉన్నాడు, ఒకసారి అడుగుదాం. ఎట్లా ఆ రోజు ఏం జరిగింది, అసలు చనిపోవడానికి గల కారణం ఏంది? ఇట్లా ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, ఇవాళ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ఉంది, ఎట్లా ఉంటుంది? ఇప్పటికి ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఆ బ్రిడ్జి ఓపెన్ అయి ఉంటే ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది. ఓపెన్ అయి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇదంతా గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగింది. మీరు అంటే మామూలుగా ప్రమాదం జరిగినప్పుడు ఎవరిని ఎమ్మెల్యేలు కావచ్చు, అతంలో ఉన్న బాలకృష్ణ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు ఏం సహాయం చేయలే? ఎవరైతే సహాయం చేయలేదు మాకు, అంతా మేము ఆర్థికంగా కోల్పోయి ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు తల్లిదండ్రుల భారం మీద మీ పైన పడదు, మా మీద పడిపోయింది. మా తమ్ముడు చూసుకునేవాడు, ఇప్పుడు మా మీద పడిపోయింది భారం. మీరేం చేస్తారు? నేను ఆటో నడుపుకుంటున్నా. మీ తమ్ముడు ఏం చేసేవాడు? అంత ఎలక్ట్రీషియన్ చేస్తాడు, ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి నుంచి.